నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భారతీయ సంస్కృతి సాంప్రదాయం ధర్మం మహిళలకు ఇచ్చే స్థానం అత్యుత్తమైనదని ప్రశంసించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ జగన్మాత దుర్గమ్మ సేవ చేసుకునే భాగ్యం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్. స్త్రీ శక్తి అసామాన్యమైనది, అనుకుంటే సూర్యుడిని సైతం మింగేయగలిగేంత అమోఘమైన శక్తి. భారతీయ సంస్కృతి సాంప్రదాయం ధర్మం మహిళలకు ఇచ్చే స్థానం అత్యుత్తమైనదే. మరోవైపు పుస్తక రచన చేయడం గొప్ప విషయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. లక్ష్మీ ముద్వేశ్వర్ పురి లాంటి ఎందరో ఉన్నతమైన నారీమణుల ఆలోచన మహిళా సాధికారతకు అద్దం పడుతుందన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లక్ష్మీ ముక్తేశ్వర్ పురి రచించిన నవల తెలుగు అనువాద రూపం ఆమె సూర్యుడిని కబలించింది తెలుగులో సీనియర్ జర్నలిస్ట్ ఏ కృష్ణారావు అనువదించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పుస్తక పఠనం మానసిక బలాన్ని పెంచుతుంది, విశాలమైన విస్తృతమైన ఆలోచనలను పెంపొందిస్తోంది. మానసిక పరిపక్వత మనలో పెరగడానికి, సామాజిక అంశాలపై మనదైన అవగాహన పెంచుకోవడానికి పుస్తకాలు చదవడం తప్పనిసరి అని చెప్పారు. తాను తరచూ విభిన్నమైన పుస్తకాలను చదువుతాను. ఇప్పుడు కారులో వస్తూ వనవాసి అనే పుస్తకం మరోసారి చదివాను. 1914, 1920ల కాలంలో కోల్కతాలోని పరిస్థితి, సామాజిక అంశాలను వనవాసిలో చక్కగా చర్చిస్తారు. ఒక్కో పుస్తకంలో ఒకే రకమైన అంశం, జీవితం దాగి ఉంటాయని తెలిపారు. మన మెదడు చురుకుగా పనిచేయడానికి, కొత్తగా ఆలోచించడానికి కూడా పుస్తకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సహజంగా ఇవి కొంచెం సాయంకాలాల పూట పెట్టుకుంటాం, కొంచెం అందరూ నిదానంగా వస్తారని. ఇంత పొద్దున్నే కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ నా గురించి నేను ఏం చెప్పుకోవాలో కూడా నాకే తెలియదు. నేను యాక్టరా, ఒక డిప్యూటీ సీఎం, పార్టీ హెడ్, నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయిత అయితే కాదు, అందరూ చెప్పగలం విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం, కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇది నాకెవరో చెప్పిందో చిన్నప్పుడు కాదు, మా నాన్నగారు చదువుతూ ఉండేవాళ్ళు. ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. అలా నాకు అలవాటైంది. అలాగే మా అమ్మ చెప్పిన నవల మొట్టమొదటిగా ఒకటి నాకు చందమామ చదివేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అంటే పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి, లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను. ముందు పుస్తకాల గురించి. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరకు మిగిలేది. అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th, 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. మా నాన్నగారు కూడా అంతే. సో ఇంట్లో పెద్దలు చదివితే సహజంగానే ఆ వాతావరణంలో ఉండే సహజం ఇష్టం, అది నాకు వచ్చింది. జగన్మాత దుర్గమ్మ సేవ చేసుకునే భాగ్యం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి దాతల ద్వారా విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కూటమి నేతలతో ఏర్పాటైన పాలక మండలి అందరం ఏక మాట మీద ఉండి ముందుకు వెళ్తామన్నారు.
దుర్గగుడి పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. రాజగోపురం ముందు ఈవో సీనా నాయక్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 17 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటైంది. ప్రమాణ స్వీకారం అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, అమ్మ సేవ చేసుకునే అవకాశం రావటం మా పూర్వీకుల సుకృతమన్నారు. తనకు ఈ అవకాశం రావటానికి కారణమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి నేతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు సేవలు చేయడమే ప్రధానమని స్పష్టం చేశారు. దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నారు. ఆలయ అభివృద్ధికి దాతల ద్వారా విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నా తనకు తెలియజేయాలని, పరిష్కారం చేస్తానని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం జరుగుతుందని దుర్గగుడి ఈవో సీనా నాయక్ తెలిపారు. ఉద్యోగులతో కలిసి పాలక మండలి అందరం కలిసి పనిచేస్తామన్నారు. మన అమరావతిలో ఇంత ప్రతిష్ఠాకరమైన టెంపుల్కి, ఇంత గొప్ప టెంపుల్కి నేను చైర్మన్గా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నా పేరు ప్రతిపాదించడం, మా సభ్యులందరూ ఇప్పుడు నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇక నా పూర్వులు, నా కుటుంబ సభ్యులు, మా అమ్మగారు, మా నాన్నగారు చేసుకున్న పుణ్యమే నన్ను ఈ తల్లి దగ్గరికి తీసుకొచ్చింది. ఈ తల్లి సేవకి నన్ను ఆమె పిలిచింది. నేను ఇక్కడికి వచ్చాను. ఈ కూటమి ప్రభుత్వానికి నేను మరీ నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అట్లాగే మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి మా సభ్యులు ఉన్నారు, సభ్యుల యొక్క పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంత గొప్ప పండుగలాగా చేసిన మన టెంపుల్ ఈవో గారికి, సిబ్బందికి, ప్రతి వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి నేను ఇక్కడ రావడమే ఈ దసరా ఉత్సవాల్లోనే వచ్చాను. ఈ 10 రోజులు, 14 రోజులు, 11 రోజులు పండుగ చేసుకున్నా కూడా కంటిన్యూగా ఇక్కడ సమితి తిరుగుతూనే ఉన్నాను. మరి మేము ఇక్కడ ఈ మండలి అంటే మాకు బాధ్యతలు ఉన్నాయి. మేము ఇక్కడ ఈ తల్లి దగ్గర ఇక్కడ దేవాలయంలో ఉన్న రూల్స్, రెగ్యులేషన్ మేము పాటిస్తూ, మేము ఇక్కడ ఏ ప్రజలకి ఇబ్బంది లేకుండా, భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, భక్తులందరికీ పెద్ద పీట వేసి వాళ్లే భగవంతులుగా చూసి మరి మేము ఇక్కడ చూడాల్సింది, ఆమె ఆస్తులు రక్షించాల్సింది, అట్లాగే ఇక్కడ అంతా కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత మా కమిటీకి ఉంది, నా మీద ఉంది. మేమంతా కూడా ఇక్కడ అధికారులకు సహకరించి వాళ్ళ సపోర్ట్తో మేము ముందుకెళ్తాం. డెఫినెట్గా ఇక్కడ మంచి పేరు తీసుకుంటాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు బలహీన వర్గాలే కాదు, అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జయభీంరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించరని చెప్పారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో మేధోమదనం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే అని, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదని తెలిపారు. ఈ విధానం వల్ల బడుగు బలహీన వర్గాలే కాదు, అగ్రవర్ణాలలోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని, తీవ్ర వ్యతిరేకత వస్తున్నా చంద్రబాబు వెనక్కి తగ్గకపోవడం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. చంద్రబాబుకు తనదొక సూటి ప్రశ్న, ధైర్యం ఉంటే దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరిగే విధానంలోనే పీపీపీలోనూ చేపడతారని చెప్పగలరా? ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావి తరాలు తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంబటి రాధాకృష్ణ, డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, నేతి ఉమామహేశ్వరరావు, సాయిరాం తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఒక్కొక్క కాలేజీలో మంచి ప్రెస్టీజియస్ కాలేజీలో గాయత్రి అట్లాంటి పెద్ద కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీలో చదవాలి అనుకుంటే 10 కోట్లు 5 కోట్ల రూపాయలు పెట్టి ఫీజు సీట్ కొనాల్సి. అంటే ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు కొనేటువంటి పరిస్థితి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా. గవర్నమెంట్ కాలేజీలో అయితే కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది, గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఫీజులు కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో రమారమి 5.5 కోట్ల మంది ప్రజలకి ఉన్న సీట్లు 6,200 చిల్లర మాత్రమే మెడికల్ కాలేజీలో సీట్లు ఉంటాయి. అన్నీ కలుపుకొని అంటే సంవత్సరానికి 6,000 మంది వైద్య విద్యార్థులు మాత్రమే ప్రొడక్టివిటీతో బయటకు వస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ సీట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఇంజనీరింగ్ కాలేజీ సీట్లు రమారమి 2,25,000 సీట్లు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు. అంటే మనం ఒక కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపు ఒక సంవత్సరం అయిపోతే సంవత్సరంలో 2,25,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తారు, 6,000 మంది డాక్టర్లు బయటకు వస్తారు. అయితే డాక్టర్లు కొరత నిజంగానే ఉందా, లేకపోతే డాక్టర్ల కొరతని ఎందుకు అంటే మీరు ఒక పరిధి దాటి వెళ్తే ట్రైబల్ ఏరియా అనుకుంటే వైద్యం అందక, ట్రైబల్ ఏరియాలో ప్రాపర్ వైద్యం అందక సంవత్సరానికి అంటే వాళ్ళకి జరిగే మరణాల్లో 40% మరణాలు కేవలం వైద్యం అందక జరిగాయి ట్రైబల్ ఏరియాస్. మీకు ట్రైబల్ ఏరియా నుంచి ఎవరైనా వస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ట్రైబల్ ఏరియాలో జరిగేటువంటి మరణాల సంఖ్యలో 40% మరణాలు వైద్యం అందకు మాత్రమే చచ్చిపోతారు. ఎందుకు వైద్యం అందదు అంటే ట్రైబల్ ఏరియాలో సరైన డాక్టర్లు ఉండరు, ఫెసిలిటీస్ ఉండవు, కానుపులన్నీ కూడా నార్మల్ డెలివరీలే. కానుపులు అయ్యేటప్పుడే సగం మంది చనిపోతారు మహిళలు, కానుపుల్లోనే చిన్నపిల్లలు చచ్చిపోతారు. జ్వరం వచ్చినా, సీజనల్ డిసీజెస్ వచ్చినా వాళ్ళకి 30 సంవత్సరాలకే టీబీ మొత్తం వచ్చేస్తాయి. అంటే ట్రైబల్ ఏరియాస్లో ఈ రోజు వరకు కూడా వైద్యం అనేది వాళ్ళకి అందరినీ ద్రాక్ష పండులాగే మిగిలిపోయింది. ఐ డోంట్ నో, ట్రైబల్ ఏరియాస్లో పనిచేయటానికి విద్యార్థులు డాక్టర్స్ ఇంట్రెస్ట్గా ఉండరు. ట్రైబల్ ఏరియాలో ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నాయంటే అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేటువంటి అవకాశం ఉండదు. సో 6,000 మంది మాత్రమే అంటే 5.5 కోట్ల మంది ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో మనం ఏం తింటున్నామో ఎవరికి తెలియదు, తినేది కరెక్టా కాదో తెలియదు, తినే తిండి కల్తీయా తెలియదు, కల్తీ లేని ఈవెన్ పీల్చే గాలితో సహా కల్తీ అయిపోయిన పరిస్థితుల్లో నారాయణ చైతన్య లాంటి హాస్టల్స్లో పిల్లలు చదువుతూ ఉంటారు. పేరెంట్స్ అల్లారు ముందుగా పెంచుకుని కూడా అటువంటి స్థితిగతుల్లో పిల్లలు పెరుగుతుంటే దాన్ని కూడా దిగమింగుకొని ఆ హాస్టల్స్లోనే పంపిస్తారు. ఎందుకు? రేపు పొద్దున్న డాక్టర్ అవుతాడు, డాక్టర్ అవడం మా పిల్లోడు డాక్టర్ అవడం వాళ్ళ కల కాబట్టి. కొంతమందిని మీరు చూసుంటారు ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ బేర్ చేయలేక, అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో వాళ్ళు పెట్టే కోచింగ్ కానీ ట్రైనింగ్ కానీ మానసికంగా తీసుకోలేక, ఆ ప్రెషర్ని తీసుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. నిత్యం మనం పేపర్లో చదువుతూ ఉంటాం. సరే, ఈ మెడికల్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. కొంత అసలు ఇన్ని మెడికల్ కాలేజీలు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు వెళ్ళింది అని. మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది అంటే కోవిడ్ అప్పుడు మనం అందరం చూసాం, చాలామంది హాస్పిటల్స్ లేక బెడ్లు దక్కక ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయినా కూడా రూపాయి వసూలు చేసి వాళ్ళ అప్పుల్లోకి వెళ్ళిపోయి. సో నేను చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను అడిగేటప్పుడు అంటే జనరల్గా అడుగుతారు కదా చిన్నపిల్లల్ని, ఏం అవ్వాలనుకుంటున్నావు అమ్మ అంటే నేను డాక్టర్ అనేదాన్ని. అసలు డాక్టర్ చదువు ఎంత కష్టం, అది చదివించడానికి
మన నాన్న మన తల్లిదండ్రుల కష్టం ఎంత ఉంటుంది, శ్రమ ఎంత ఉంటుంది అని అనేది పక్కన పెడితే ప్రతి చిన్న బిడ్డ ఎవరిని అడిగినా కూడా ఏం చదువుతామంటే డాక్టరో, లాయరో, టీచరో ఇంక ఇవే కదా, ఇవే అంటారు. సో ఇవాళ పరిస్థితులు ఎలాగైపోయాయి అని అంటే, నేను డాక్టర్ చదువుకుందాము అనుకున్న ఒక థాట్ ప్రాసెస్లో ఉండేదాన్ని. కానీ నాకు 10th 95 మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్లో. సైన్స్లో వచ్చి ఎంతో 89 or 90 వచ్చింది. మా నాన్నగారు ఒక గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయ్, ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయ్. సో మా నాన్నగారు ఎఫర్టబులే. ఇదే హాల్లో గత ప్రభుత్వం సంబంధించి చాలా మీటింగ్లు వీళ్ళతో పార్టిసిపేట్ చేశాం. ఆ ప్రభుత్వంలో చాలా మాట్లాడారు వాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే అప్పులు కానీ అన్ని అంశాల మీద మాట్లాడిన ప్రస్తుత ప్రభుత్వం గవర్నమెంట్లో వచ్చిన తర్వాత, ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత 1 yearలోనే ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకునే విధానం అంటే వాళ్ళ ఆలోచన విధానం మనకు అర్థమవుతూ ఉంది. కరోనా సమయంలో ఒక 60 రోజులు ఫీల్డ్లో ఉన్నాను నేను, అంటే ఫుడ్ సప్లై చేయడానికి వీటన్నిటికీ. ఆ రోజు చూశాను ముఖ్యంగా వ్యవస్థలు ఎంత చెత్తగా ఉన్నాయనేది నేను ఆ రోజు గమనించి. ఎందుకంటే ఒకవైపు ప్రజా వైద్యం లేదు, రెండో వైపు వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయట్లేదు, అంటే ఉన్నగాని చెప్పట్లేదు. మనీ కడితేనే అడ్మిట్ చేసుకుంటా ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పిందో, వెంటనే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ధర్నా ద్వారా భారీ స్థాయిలో విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఒక ధర్నా ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది ఒకే ఒక్క పార్టీ, జై భీమరావు భారత్ పార్టీ. మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారిని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, సంఘాల వారు కూడా వచ్చి ఆ రోజు సంఘీభావం తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా మరొక్కసారి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరైనా సరే అన్యాయం చేయాలని చూస్తే అది ఈరోజు మెడికల్ వ్యవస్థలో కావచ్చు, రేపు మరొక వ్యవస్థలో కావచ్చు. కల్తీ లిక్కర్ వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధం లేనట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సిబిఐ విచారణ కోరాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ కల్తీ లిక్కర్ వ్యవహారం వెలుగు చూసినా అందులో నిందితులంతా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉంటారని, అందుకే లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా చూసి చూడనట్టు వదిలేస్తున్నారని ఆరోపించారు. కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి కూడా ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ మీద నిందలు మోపడం సీఎం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ జరగనట్టు తమ్మిని బిమ్మిని చేస్తూ ఈరోజు టీడీపీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, అలాగే ఎల్లో మీడియా కానీ ఏ రకంగా ఈరోజు తయారవుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్నది మనం అందరం చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే అసలు ఏమీ జరగనట్టు, ఎక్కడ ఎలాంటి న్యూసు లేకుండా వీళ్ళంత జాగ్రత్త పడుతున్నారు. అసలు రాష్ట్రంలోన ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లే. ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి గతంలోన పూనకం వచ్చినట్టు ఊగిపోయి 30,000 మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చనిపోయినారు మద్యాన్ని తాగి, చీప్ లిక్కర్ తాగి, చీప్ లిక్కర్ని ప్రజల మీద రుద్దుతున్నారు. చీప్ లిక్కర్ని తాగి 30,000 మంది చనిపోయినారు, 30,000 మంది తాడిబొట్లు తెగిపోయినాయని చెప్పి అసభ్యమైన ప్రచారాలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకున్నారు. గతంలో ఇన్ని రకాలుగా పబ్బం గడుపుకున్న వీళ్ళు ఈరోజు కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అనంటే దీని అనుకాతలో ఉన్న పెద్దబాబు కానీ, చిన్నబాబు కానీ ఈరోజు బయటపడకుండా వీళ్ళు ఏ రకంగా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతుంది.
కానీ దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ ఇబ్బంది పడుతుంది. ఈరోజు అక్క చెల్లెమ్మలు తాలిబొట్లు తెంపడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు స్వలాభం కోసం, వీళ్ళు జోబులు నింపుకోవడం కోసం, వీళ్ళు ఆస్తులు పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు తాలిబొట్లు తెంపడానికి ఈరోజు పూనుకున్నారు అని అంటే ఇది అసలు ఎంత దాష్టికం, ఇది ఎంత దౌర్భాగ్యం ఇది. భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన క్విట్ ఇండియా ఉద్యమానికి డాక్టర్ రామ్ మనోహర్ లోహితాతో కలిసి జయప్రకాష్ నారాయణ్ నాయకత్వం వహించారని P4 డైరెక్టర్ కుటుంబరావు, మాజీ హుడా చైర్మన్ తుమ్మటి ప్రేమ్నాథ్, CH శంకర్రావు చెప్పారు. స్వాతంత్ర పోరాటంలో రైల్వే ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలలో కూడా కీలక పాత్ర పోషించారని, స్వాతంత్ర్యం తరువాత ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించారని వారు పేర్కొన్నారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా జయప్రకాష్ నారాయణ్ JP 123వ జయంతి పురస్కరించుకొని విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహం వద్ద కమిటీ నాయకులు డాక్టర్ తుమ్మాటి ప్రేమ్నాథ్, P4 డైరెక్టర్ C కుటుంబరావు, CH శంకర్రావు తదితర నాయకులు JP విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సంపూర్ణ విప్లవానికి పిలుపునిస్తూ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి పోరాటం చేశారన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులను తుంగలో తొక్కిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఆయన చేసిన సాహసోపేతమైన పోరాటం ఫలితంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి దిగివచ్చి ఆనాటి చీకటి అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకొని ప్రజల ప్రాథమిక హక్కుల పునరుద్ధరణకు దారి తీస్తోందని పేర్కొన్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం ఉన్నప్పటికీ JP ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఆయన ఎంతో త్యాగం చేశారని గుర్తు చేశారు. యువత, విద్యార్థులు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం మరియు పేదరికానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జయప్రకాష్ నారాయణ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేయడానికి మన జయప్రకాష్ నారాయణ గారికి లోహియా విచార మంత్రి తరఫున తుమ్మటి ప్రేమ్నాథ్ గారు మమ్మల్ని అందరినీ పిలిచారు. ముఖ్య అతిథులుగా మన కుటుంబరావు గారు రావటం చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి మహానుభావుడు మరి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే, ఎందుకంటే ఆయన P4 ఇందాక చెప్పారు తుమ్మటి ప్రేమ్నాథ్ గారు, P4 యొక్క లక్ష్యం ఏంటి, ఏ విధంగా చేస్తున్నారనేది ఆయన కూడా చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గురించి ఖచ్చితంగా రైల్వేల అభివృద్ధిలో కానివ్వండి, విజయవాడ అభివృద్ధిలో కానివ్వండి, ఏ కార్యక్రమం ఉన్నా మా పాత్ర మేము నిర్వహిస్తాం. రైల్వే కార్మికులందరం కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము ఖచ్చితంగా పాల్పంచుకుంటాం. సౌత్ కోస్ట్ రైల్వే జీవో రాలేదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. నారా లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే అనేక మంది నాయకులకి, ముఖ్యంగా విశాఖపట్నం MP ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నారు. తప్పకుండా ఈ జీవో వచ్చి కనీసం April 1 నుంచైనా కొత్త రైల్వే జోన్ ప్రారంభం కావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి 123వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇంత నిండుదనం వచ్చిందంటే ఈరోజు శంకర్రావు గారు, మరి మన శ్రీనివాస్ గారు, అట్లాగే లీలా గారి ఆధ్వర్యంలో ఈ విధంగా పెద్ద ఎత్తున కార్మిక సోదరులందరూ కూడా వచ్చి సంఘీభావంగా 123వ జయంతి సందర్భంగా ఎందుకు సంఘీభావం తెలియజేస్తున్నారంటే, స్వాతంత్రోద్యమం ముందు నుంచి కూడా ఈ కార్మికోద్యమానికి పట్టుకొమ్మలాగా కార్మికోద్యమాన్ని సంఘటితం చేసి కార్మికులకి కావాల్సినటువంటి పౌర హక్కులు, అన్ని హక్కులు కూడా సాధించే విధంగా ఆనాడు లోక్నాయక్ జయప్రకాష్ గారు నాయకత్వం వహించారు. కనుక ఆ కృతజ్ఞతాభావంతో, ఆ రకమైనటువంటి అభిమానంతో, ఆ రకమైనటువంటి గుర్తింపుతో వారంతా కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జయంత్యోత్సవాల సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కార్మిక లోకానికి పెద్దలు మన ప్రేమనాథ్ గారు, సికింద్రాబాద్ నుంచి ఇక్కడ విచ్చేసిన మన శంకరరావు గారికి, కుటుంబరావు గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రైల్వే కార్మిక చరిత్రలో జయప్రకాష్ నారాయణ గారిది సువర్ణాధ్యాయం అని చెప్పాలి. యాక్చువల్గా GSM స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయంటే దానికి మెయిన్ కారణం ఇందాక శంకరరావు గారు మాట్లాడినట్టుగా కూడా రైల్వే కార్మిక ఉద్యమాన్ని ఐక్యం చేయడం కోసం, అన్ని యూనియన్లు కలపడం కోసం ఆయన పదవులను కూడా త్యాగం చేసిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు. అటువంటి సందర్భంలో ఆయన జయంత్యోత్సవాలు చేయటం మా అందరి బాధ్యత, ధర్మం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ అభిమాని సుధా స్వామి కోరారు. ఎంతో మంది పేదలకు భరోసాగా నిలిచారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డు కోసం సిఫార్సు చేయాలని కోరారు. సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ అభిమాని సుధాస్వామి కోరారు. విజయవాడ గాంధీనగర్లో శనివారం 5 రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలు అమోఘమని అన్నారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. కృష్ణ తన అభిమానులకు ఎల్లప్పుడూ అండగా ఉండేవారని, ఎంతో మంది పేదలకు భరోసాగా నిలిచారని తెలిపారు. తనయుడు మహేష్ బాబు కూడా అనేక హార్ట్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించి ప్రజల మనసుల్లో నిలిచారని గుర్తు చేశారు. ఈ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వంను 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు సిఫార్సు చేయాలని సుధాస్వామి విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కృష్ణ అభిమానులకు అవార్డులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో 5 రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రపటానికి అభిమానులందరూ నివాళులు అర్పించి ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది. మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారికి విన్నవించుకుంటున్నాం. మా సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ, మీ ద్వారా ఈ యొక్క విన్నపాన్ని మన్నించి అభిమానుల కోరికని నెరవేర్చి మా అందరికీ ఆనందాన్ని కలగజేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, కేశినేని చిన్ని గారికి తెలియజేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారు విజయవాడకి ఆయనకి ఎనలేనటువంటి అనుబంధం ఉంది. గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా కృష్ణ గారు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మార్నింగ్ షో సినిమా చూసి సూపర్ హిట్ అని ఆయన మనసులో అనుకొని మద్రాసు, హైదరాబాద్ వెళ్ళేవారు. బంగారయ్య గారిని గౌరవాధ్యక్షులుగా ప్రకటించారు. ఆ విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి సుధాస్వామి గారు చాలా విషయాలు చెప్పారు. ముందుగా ఈ నేషనల్ అవార్డ్స్ అనేది 1954లో నుంచి ప్రారంభించింది. 1954 నుంచి నేషనల్ అవార్డ్స్, మనకి జాతీయ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969 నుంచి ఇస్తుంది. 2023కి ఇచ్చారు. 24, 25 ఉండాలి. అలాగే ఫస్ట్ అవార్డు హిందీ ఫిలింకి ఇచ్చిన దేవికా రాణిక గారికి ఇచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన పుట్టింది 30th ఏప్రిల్ 1870లో. ఆయన చనిపోయాడు 16th ఫిబ్రవరి 1944లో చనిపోయారు. మనకి స్వతంత్రము, భారతదేశానికి స్వతంత్రం రాకముందే తను చనిపోయాడు. ఆ ఏజ్లో కూడా, ఆ సందర్భంలో కూడా ఇండియాలో మీకు తెలియదు కాదు అవన్నీ. అప్పుడు సినిమాలు ఏ విధంగా ఉండే, ఏ విధంగా నాటకాలు ఉండే, ఏ విధంగా ఉండే, ఆ చిత్రాలందరినీ కూడా ఇండస్ట్రీలో డెవలప్ చేసి ఈ విధంగా ఇండస్ట్రీ ఈ విధంగా ఈరోజు మనమైతే చూస్తున్నామో సెల్ ఫోన్లో కానీ స్క్రీన్లో కానీ అన్నీ కూడా తెర మీదకి రావడానికి కారకుడు, మూలపురుషుడు, దానికి వేసిన ఫౌండేషన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. దాదాసాహెబ్ ఫాల్కే ఆయన వేసాడు కాబట్టి. జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం వల్ల నిత్యావసరాలపై పన్నులు తగ్గి అమ్మకాలు పెరగడంతో వ్యాపారులు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని మంత్రి సవిత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. జీఎస్టీలో సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి నెలకు 15,000 వరకు ఆదాయం అవుతుందని విశ్లేషించారు. ఇంత గొప్ప స్థాయిలో జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ పాల్ క్లినిక్ రోడ్లోని జీఈవి రాధా మాధవ్ అపార్ట్మెంట్స్లో
మంత్రి సబితాతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను ప్రజలు, వ్యాపారులు స్వాగతిస్తున్నారన్నారు. మోడీ తెచ్చిన జీఎస్టీ సంస్కరణలకు గట్టిగా మద్దతు తెలిపి స్వాగతించింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. రాష్ట్రానికి భారమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఎస్టీలో సంస్కరణలకు మద్దతు తెలిపారని చెప్పుకొచ్చారు. చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులపై కూడా పన్నులు తగ్గాయని, ప్రతి ఒక్కరూ బహుమతులుగా చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు చాలా వరకు తగ్గాయని తెలిపారు. ఇలాంటి సంస్కరణలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తీర్మానం కూడా చేసినట్లు వివరించారు. ఈ సంస్కరణల వల్ల ఏడాదికి రాష్ట్ర ఖజానాకు 8,000 కోట్లు తగ్గుతున్నా కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జీఎస్టీలో సంస్కరణలకు ముఖ్యమంత్రి మద్దతు తెలిపారన్నారు. అటు వ్యాపారులు, ఇటు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, బోండా సుజాత, చెన్నుపాటి ఉషారాణి, పుట్టగుంట వెంకట సతీష్ కుమార్, దండమూడి స్టాలిన్, యార్లగడ్డ రాజశేఖర్, సి ఛానల్ ఎండి రమేష్, సంజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్. ఈ కార్యక్రమంలో ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జిఎస్టీ రీఫార్మ్స్ గురించి ప్రజల దగ్గరికి, అదేవిధంగా కార్పొరేట్ లెవెల్లో ఉన్న లలిత రాధా అపార్ట్మెంట్స్లో మరి చాలామంది 1000 మంది జనాభా కలిగిన ఈ అపార్ట్మెంట్స్కి వచ్చి ఈరోజు జిఎస్టీ రీఫార్మ్స్ గురించి వాళ్ళ అభిప్రాయాలు అడిగాం. నిజంగా డబుల్ ఇంజన్ సర్కార్లో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం నిజంగా బడుగు బడిగిన వర్గాల నుంచి కార్పొరేట్ స్థాయి వరకు అందరూ అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. మరి జిఎస్టీ రీఫార్మ్స్ తీసుకురావాలా అన్నప్పుడు ఢిల్లీలో మీటింగ్ జరుగుతున్నప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి కూడా పిలుపు వచ్చింది. మరి ఏ విధంగా చేద్దాం డిస్కస్ చేయడానికి పిలిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఏర్పాటు చేసి జిఎస్టీ రీఫార్మ్స్ని మనం స్వాగతిస్తున్నాం. ఈ రోజున కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ పవర్తో ప్రజల సంక్షేమే ధ్యేయంగా ముందుకు వెళ్తా ఉందనడానికి కేంద్రంలో తీసుకొచ్చిన పెద్ద సంస్కరణలు, జిఎస్టీలో చేసిన సంస్కరణ వల్ల ఇవాళ ప్రతి ఒక్క వస్తువు మీద సామాన్యుడి నుంచి ఆస్తిపరుల వరకు కూడా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యే విధంగా, నేను కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి సంస్కరణ ఎక్కడ ఇప్పుడు జరగలేదని నా ఉద్దేశం. మనం చూస్తాం, మనం పుట్టిన కాడి నుంచి సంవత్సరం ధరలు పెరగటమే కానీ ఎక్కడ ధరలు తగ్గాయనే మాట మనం వినలేదు. అలాంటిది వాళ్ళు ఒకేసారిగా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క వస్తువు మీద ధరలు తగ్గిన విషయం ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. అదేవిధంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, అటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో స్త్రీ శక్తి అనే ఉచిత బస్సు ఏర్పాటు చేయటం వల్ల పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తరహాలో మహిళల ఆర్థిక అభివృద్ధికి, ఆరోగ్యానికి చర్యలు తీసుకున్న నాయకులు ఎవరూ లేరని ఎమ్మెల్యే కార్యాలయ వెల్ఫేర్ ఆఫీసర్ రియా సుల్తానా తెలిపారు. మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలతో పాటు వారి ఆరోగ్యం కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 35వ డివిజన్ మెప్మా డ్వాక్రా స్వయం సహాయక సంఘాల సభ్యులకు కేదారేశ్వరపేటలోని విఎంసి కళ్యాణ మండపంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వందలాది మంది మహిళలు వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి కార్యాలయ వెల్ఫేర్ ఆఫీసర్ రియా సుల్తానా మాట్లాడుతూ మెప్మా డ్వాక్రా సంఘాల సభ్యుల ఆర్థిక అభ్యున్నతికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో 45,000 మంది మెప్మా సభ్యులు ఉన్నారని, వారందరికీ ఆర్థిక స్వలంబన కలిగించే దిశగా అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా మ్యాంగో మార్కెట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వందలాది మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. వైద్య సేవలు అందించిన వివిధ ఆసుపత్రుల వైద్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
నా పేరు రియా సుల్తాన్ అనండి. వెల్ఫేర్ ఆఫీసర్గా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి కార్యాలయంలో పనిచేస్తున్నాను. ఈ పశ్చిమ నియోజకవర్గంలో 45,000 మంది మహిళలు మెప్మా గ్రూప్ మెంబర్స్గా ఉన్నారు. వాళ్లకు ప్రతిరోజు మేము అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటాము. ట్రైనింగ్స్ గురించి, తర్వాత ఆరోగ్యం గురించి కొన్ని అవగాహనలు కల్పిస్తూ ఉంటాము. సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీము, తర్వాత వాళ్ళకి స్వయం ఉపాధి గురించి అవగాహన కల్పిస్తుంటాము. అలా ఇప్పటి వరకు 34వ డివిజను 35వ డివిజన్లో ఉన్న మెప్మా గ్రూప్ మెంబర్స్కి మీటింగ్స్ కండక్ట్ చేశాము. ఒక్కొక్క డివిజన్లో 6 ఆర్పీల సహాయంతో మేము మీటింగ్స్ కండక్ట్ చేశాము. ఈరోజు ఆ 2 డివిజన్లు అయిపోయిన తర్వాత ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్లో అను మై బేబీ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో, మరియు బెస్ట్ మెగా హాస్పిటల్ పుష్ప సెంటర్ వాళ్ళ సహకారంతో, మరియు ఆయుర్వేద డాక్టర్ గారి సహకారంతో, మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో, డెంటల్ హాస్పిటల్ వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళందరి సహకారంతో ఇప్పటి వరకు 220 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించాము. ఇంకా ఈ క్యాంప్ ఇంకా 2 అవర్స్ ఉంటుంది. ఇంకా మేము 500 మంది పేషెంట్లు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే గారు ఇలాంటి నియోజకవర్గంలో, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో మహిళల ఆరోగ్యం గురించి వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇప్పుడున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మహిళల ఆరోగ్యం గురించి వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన రావాలని చెప్పి మీటింగ్స్ కండక్ట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వటానికి అవకాశం ఇచ్చారు. సో మేమందరం కూడా సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా మహిళలందరి తరపున, మెప్మా మహిళలందరి తరపున కూడా ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. చేనేతలకు అండగా ఉండాలి, హస్త కళాకారులకు అండగా నిలవాలని మకుటా డిజైనర్ స్టూడియో ఆధ్వర్యంలో చేనేత ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత కళాకారులు, హస్త కళాకారులను గౌరవించాలి, వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. చేనేత, హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. దీపావళి పండుగను పురస్కరించుకొని మకుటా డిజైనర్ స్టూడియో ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజపురం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని జీఈవి రాధామాధవ్ క్లబ్ హౌస్ లో దివాళీ ఎడిషన్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో సిగ్నేచర్ ఫ్యూజన్ చీరలు, ప్రీమియం ఫ్రాక్స్, కిడ్స్ ఫెస్టివల్ కలెక్షన్, మెన్స్ కలెక్షన్ ను ఈ ప్రదర్శనలో ఉంచారు. మంత్రి సవిత ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతతో కలిసి మంత్రి సవిత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వస్త్రాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత ముందుకు రావాలనేది చంద్రబాబు కోరిక అని, చేనేత కళలను ప్రోత్సహిస్తూ యువ డిజైనర్లు ఇటువంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత కళాకారులు, హస్త కళాకారులను గౌరవించాలి, వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేతలకు అండగా ఉండాలని, చేనేత వస్త్రాలను ధరించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. హస్త కళాకారులను కూడా ప్రోత్సహించి వారి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు. మకుటా డిజైనర్ స్టూడియో నిర్వాహకురాలు శ్రావ్య లింగమనేని మాట్లాడుతూ తమ స్టూడియో హైదరాబాద్ లో ఉందని, అయినా విజయవాడ వాసులకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన చేనేత వస్త్రాలను అందించాలని ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. సిగ్నేచర్ ఫ్యూజన్ చీరలు, ప్రీమియం ఫ్రాక్స్, కిడ్స్ ఫెస్టివ్ కలెక్షన్స్, మెన్స్ కలెక్షన్స్ అన్ని ఉన్నాయని తెలిపారు. కంచి పట్టు చీరలు కూడా ఉన్నాయన్నారు. ఈరోజు ఇక్కడ హస్తకళలు ఈ రోజు నుంచి 10 రోజులు ఏర్పాటు చేశాం. హ్యాండ్లూమ్స్ మరియు హస్తకళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే మొన్నటి రోజునే రాష్ట్రం తరఫున మనం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద 7 అవార్డులు కూడా తీసుకున్నాం. అది ఏటికొప్పాక, బొబ్బలి వీణ, నరసాపురం రేసు, కొండపల్లి బొమ్మలు, ధర్మవరం వీణ, వెంకటగిరి చీరలు, పెద్దాపురం చీరలు. ఇదే విధంగా మనం ఈ ప్రభుత్వం రాగానే ఒక పక్క హ్యాండ్లూమ్స్ మీద, హస్తకళల మీద ప్రోత్సహించిన ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, ఇదే విధంగా మరి హస్తకళలు ఈరోజు నిజంగానే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేసేది, మీరు కూడా మీ వంతు హస్తకళలు
మరి వాళ్లకు అదేవిధంగా హ్యాండ్లూమ్స్ కూడా ప్రోత్సహించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నిజంగా మన సంస్కృతి మర్చిపోతున్న సమయంలో వారికి మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ కొత్త డిజైన్స్ ఇందాకే చూసాం. మరి నిజంగానే ఆర్టిజన్స్ మనం గర్వించాలి. ఈ ఎగ్జిబిషన్లో 70 హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ స్టాల్స్ ఉంది. 13 స్టేట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది. తర్వాత 26 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ లూమ్స్ ఈ ఎగ్జిబిషన్లో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ GST బెనిఫిట్స్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా హ్యాండీక్రాఫ్ట్స్ 5% స్లాబ్ మాత్రమే వచ్చింది. సో బెనిఫిట్ ఫర్ ది పబ్లిక్ చాలా ఉంది. ఇక్కడ కొత్త కొత్త డిజైన్స్ ఉంది ఈ ఎగ్జిబిషన్లో. చాలా ఆర్టిజన్స్ ఉన్నారు. మనం ఒక చిన్న డిజైన్ కాంపిటీషన్ చేసాము. ఆ డిజైన్ కాంపిటీషన్ సంబంధించి కొత్త హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఇక్కడ మనం డిస్ప్లేలో పెట్టాము. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, IIM విశాఖపట్నం, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, చాలా ఇన్స్టిట్యూషన్స్, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా కొలాబరేట్ చేసి డిజైన్ పర్ఫెక్షన్, డిజైన్ న్యూ డిజైన్స్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ఆ లైన్లో మనం చాలా యాక్టివిటీస్ స్టార్ట్ చేశాము. మోర్ ఓవర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో లేపాక్షి గాంధీ బజార్లో అన్ని రకాలైన 13 స్టేట్స్ నుంచి దాదాపు 75 స్టాల్స్లో డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్, వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో మనం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా విజయవాడ ప్రజలందరూ కూడా దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావించి వచ్చి ఇక్కడ ఉన్న హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్లో సరసమైన ధరలకు అన్నీ కూడా ఇక్కడ లభించే విధంగా ఉన్నాయి. అలాగే మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ని కార్పొరేషన్ని జనసేనకు తీసుకొని ఖచ్చితంగా ఈ కళాకారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కళాకారులందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇవే కాకుండా వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ యొక్క అవార్డ్స్ ఇవన్నీ కూడా ప్రకటిస్తున్నారు. హస్తకళలను మనం అంతరించుకోకుండా మన భారతదేశ కళల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించాలని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. హైదరాబాద్ వారాహి జ్యువెలర్స్ సంస్థ తమ నూతన బ్రాంచ్ను విజయవాడలో నేడు ప్రారంభించనుంది. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, సిద్ధార్థ నగర్ 4వ లైన్లో ఏర్పాటు చేసిన వారాహి జ్యువెలర్స్ షోరూంను ప్రముఖ సినీ నటి లయ ప్రారంభించనున్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా నేటి నుంచి 12వ తేదీ వరకు 4 రోజుల పాటు అద్వితీయమైన కలెక్షన్స్తో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు వారాహి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరణం సందీప్ తెలిపారు. హైదరాబాద్ వారాహి జ్యువెలర్స్ సంస్థ తమ నూతన బ్రాంచ్ ను విజయవాడలో నేడు ప్రారంభించనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కరణం సందీప్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో తమ 2వ షోరూమ్ ను నేడు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో లభించే అద్భుతమైన జ్యువెలరీ కలెక్షన్స్ అన్నిటినీ విజయవాడలో లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆభరణాలలో కొత్త డిజైన్స్, మోడల్స్ కోసం అందరూ హైదరాబాద్ కు వస్తుంటారని, అటువంటి వారందరూ హైదరాబాద్ రానవసరం లేకుండా హైదరాబాద్ లో లభించే సరికొత్త డిజైన్లు అన్ని విజయవాడ ప్రజలకు అందించేందుకు సిద్ధార్థ నగర్ 4వ లైన్లో వారాహి ఎక్స్క్లూజివ్ బొటిక్ ను నెలకొల్పారన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా 4 రోజులు జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అంతా హాల్ మార్క్ తో ఇస్తున్నామని తెలిపారు. 10,000 నుంచి ₹1,00,00,000 విలువ గల ఆభరణాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా వెడ్డింగ్ జ్యువెలరీ ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. సో నేను కరణం సందీప్, వారాహి జ్యువెలర్స్ ఫౌండర్ని. సో ఈరోజు విజయవాడలో మా 2వ షోరూమ్ని ప్రారంభిస్తున్నాము. సో 9th గురువారం మార్నింగ్ విజయవాడలో మన విజయవాడ ప్రజలందరి కోసం హైదరాబాద్లో దొరికేటువంటి అత్యద్భుతమైనటువంటి జ్యువెలరీ కలెక్షన్స్ అన్నిటినీ విజయవాడలో లాంచ్ చేయడం జరుగుతుందండి వారాహి జ్యువెలర్స్ ద్వారా. రేపు మార్నింగ్ 11:30కి మన షోరూము లయగారి చేత ప్రారంభించబడుతుంది. సో మన షోరూమ్ ప్రత్యేకతలు వచ్చి అందరూ విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తుంటారు కొత్త కొత్త డిజైన్ల కోసం, న్యూ అప్డేట్స్ కోసం. అటువంటి వారందరికీ ఇంకా హైదరాబాద్ దాకా రాకుండా హైదరాబాద్లో దొరికేటువంటి లేటెస్ట్ డిజైన్స్ అన్నీ మన విజయవాడ ప్రజలకు అందించడానికి వారాహి జ్యువెల్స్ వాళ్ళు మీకోసం ఇక్కడ ఎక్స్క్లూజివ్ బొటిక్ని నెలకొల్పారండి. సో రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి మా షోరూమ్, కొత్త షోరూంలో మీ అందరి కోసం 4 రోజులు జ్యువెలరీ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో డైమండ్ జ్యువెలరీ, పోల్కీ జ్యువెలరీ, అలాగే కుందన్ అండ్ నకాషీ జ్యువెలరీ, ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీని కూడా మీ అందరి కోసం అందిస్తున్నాము.
సో విజయవాడ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే వారాహి జ్యువెలర్స్లో మనకి ఇచ్చేటువంటి ప్రతి డైమండ్ జ్యువెలరీ కూడా అన్ని సర్టిఫైడ్ డైమండ్ జ్యువెలరీ ఉంటాయండి. గోల్డ్ జ్యువెలరీ మొత్తం హాల్మార్క్ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు పెరుగుతున్నటువంటి బంగారం ధరల్ని దృష్టిలో ఉంచుకొని లైట్ వెయిట్ జ్యువెలరీని తయారు చేయడం మా ప్రత్యేకత. సో రేపు మీకు అందుబాటులో ఉంచినటువంటి ఈవెన్ 10,000 నుంచి జ్యువెలరీ స్టార్ట్ అయ్యి మీకు ఈవెన్ అప్ టు ₹1,00,00,000 వరకు కూడా జ్యువెలరీ అవైలబుల్ ఉంటుందండి. అండ్ రాబోయేటువంటి వెడ్డింగ్ సీజన్ని మేము మనసులో ఉంచుకొని మీ అందరి కోసం అత్యద్భుతమైనటువంటి వెడ్డింగ్ సెట్స్ని తయారు చేయడం జరిగింది. ఈ డిజైనర్ జ్యువెలరీ వచ్చి ఓన్లీ ఒక జ్యువెలరీ ఫర్ వన్ కస్టమర్ అండి. సో ఈ కాన్సెప్ట్ మళ్ళీ మీకు ఇంకెక్కడా వేరే జ్యువెలరీ షోరూమ్స్లో తిరిగి తయారు చేయకుండా మా ఓన్ డిజైనర్ల చేత మీకోసం డిజైన్ చేయించడం జరుగుతుంది. మా ఓన్ ఫ్యాక్టరీలో తయారు చేస్తాం కాబట్టి ఈ డిజైన్స్కి ఆ ఎక్స్క్లూజివిటీ అనేది ఉంటుంది. సో దయచేసి మా విన్నపం, మన విజయవాడ ప్రజలందరూ రేపు ఎల్లుండి ఆవులెల్లుండి 4 రోజులు జరిగేటువంటి ఈ ఆభరణాల ప్రదర్శనని తిలకించండి. అండ్ మీకు కావాల్సినటువంటి అన్ని జ్యువెలర్స్ని పెరుగుతున్నటువంటి గోల్డ్ రేట్లో ఎక్కువ లాస్ అవ్వకుండా తొందరగా గోల్డ్ని పర్చేస్ చేయండి. లక్షణమైనటువంటి జ్యువెలరీని ఆదరించే ప్రతి కస్టమర్కి ఇదే మా ఆహ్వానం అండి. సో అలాగే వారాహి జ్యువెలర్స్ వచ్చి మనకి 5 years బ్యాక్ జూబ్లీ హిల్స్ పక్కన కావురి హిల్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది కస్టమర్స్ మాకు విజయవాడ, రాజమండ్రి, అలాగే గుంటూరు, ఈ చుట్టుపక్కల గోదావరి జిల్లాల నుంచి కూడా వచ్చి మన దగ్గర విజిట్ చేసి జ్యువెలరీని కొంటున్నారు. సో వాళ్ళందరికీ అత్యంత చేరువలో ఉండాలన్న ఒక సదుద్దేశంతో మేము విజయవాడ స్టోర్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ షోరూమ్ మనకి హైదరాబాద్లో, సెకండ్ షోరూమ్ విజయవాడలో, 3వ షోరూమ్ తిరుపతిలో కూడా ప్రారంభిస్తున్నామండి అతి తొందరలో. సో హైదరాబాద్లో వచ్చి మీకు కావురి హిల్స్, మాదాపూర్ అండి. విజయవాడలో సిద్ధార్థ నగర్ 4th లైన్ అండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరుగుతుందని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. 60% సుంకాలతో ఆక్వా రైతులు నడ్డి విరుస్తున్న ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేసే విధంగా ఒప్పందాలు చేసుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు సంఘం నాయకులు నిరసన కార్యక్రమాల వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ వ్యవసాయ రంగాన్ని కౌలు రైతులు, రైతు కూలీలను నాశనం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద ట్రంప్ సుంకాల యుద్ధానికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన రైతులు, కూలీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలియచేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ ఎగుమతులపై సుంకాల విధింపులు, దిగుమతులపై సుంకాల తొలగింపులు భారత రైతు రంగానికి పెద్ద ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగంతో పాటు వ్యవసాయ రంగానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఇటీవల అమెరికా ప్రపంచమైన తన ఖజానాన్ని నింపుకోవటం కోసం విరుచుకుపడుతుంది. అందుట్లో భాగంగా ఎంతో మిత్రదేశం అని చెప్పి భారతదేశంతో కూడా 60% సుంకాలను పెంచి తన యుద్ధాన్ని ప్రకటించింది. ఇది వ్యవసాయ రంగం మీదే కాకుండా ఇతర వస్తువుల మీద కూడా ఆ రకంగా చేసింది. ఇటీవల ఇతర రంగాల మీద కూడా అందుట్లో భాగంగా ఫార్మసీ రంగం మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించే ట్యాక్సులు పెంచింది. ఇది అమెరికన్ సామ్రాజ్యవాదం తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించడం కోసం చేస్తున్న వ్యవహారంగా ఉంది. అమెరికా అటు వ్యవసాయ రంగంలో, అటు పారిశ్రామిక రంగంలో చదువుకుంటున్న విద్యార్థుల మీద అన్ని రకాలుగా దౌర్జన్యపూరితమైనటువంటి దీంట్లో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన పంటలైనటువంటి పత్తి, ఆక్వా, పాడి, ఈ 3 రంగాల మీద అమెరికా ట్రంప్ సుంకాలు భారత ప్రభుత్వం లొంగుబాటు వలన మొత్తం పూర్తిగా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. అమెరికా చెప్పినట్టు కనుక పాల ఉత్పత్తుల్ని భారతదేశానికి దిగుమతి చేసేట్టయితే రోజుకి ఒక్కొక్క పాల రైతు ₹3,500 నష్టపోయే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు వరకు పాల పదార్థాలైనటువంటి వాటి మీద 60%, జున్ను మీద 40%, ఇంకా మిగతా వాటి మీద 30% సుంకాలు వేస్తాం. అవి తగ్గించినా రద్దు చేసినా భారతదేశంలో ఉన్న పాడి పరిశ్రమ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. రెండోది ఆక్వా మీద పక్కనే ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ ఇట్లాంటి వాటి మీద 19%, 20% సుంకాలు వేశాడు.
ఈక్విడార్ మీద 13% వేశాడు. కానీ భారతదేశం నా మిత్రుడు, నేనే మోడీనే నేనని చెప్పే ట్రంప్ 60% ట్యాక్స్ వేశాడు. కాబట్టి ఆక్వా రంగం మొత్తం కుదిలిపోయే ప్రమాదం కనిపిస్తుంది. గత 2 నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా సుంకాల యుద్ధం జరుగుతుంది. అమెరికా సామ్రాజ్యవాదం యొక్క సుంకాల టెర్రరిజాన్ని వెనుకబడిన దేశాలు, పేద దేశాల మీద పెద్ద ఎత్తున సుంకాలు విధించి అక్కడి నుంచి పంపేదానికేమో ఇక్కడ దిగుమతి సుంకాలు రద్దు చేస్తున్నారు మోడీ ప్రభుత్వం. మన నుంచి పంపే వాటికి మాత్రం అక్కడ ఎగుమతి సుంకాలు పెంచారు. ప్రపంచంలోనే నంబర్ 1గా ఎదుగుతున్నాం, బలమైనటువంటి పార్టీ అని చెప్తున్నటువంటి దేశం అని చెప్తున్నటువంటి మన ప్రధాని అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగి ట్రంప్ యొక్క విధానానికి లోబడి ఈ దేశ రైతాంగాన్ని దివాళి తీయించడానికి దుర్మార్గమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారు. అందుకోసం 16వ తేదీ ట్రంప్ మన రాష్ట్రానికి కర్నూలుకు వస్తున్నారు. జిఎస్టీ తగ్గింపే కాదు, ఈ సుంకాలు పెంచడానికి వ్యతిరేకంగా కూడా భారత ప్రజలకు మీరు హామీ ఇవ్వాలి. ఈ ట్రంప్ పెంచినటువంటి సుంకాలకు వ్యతిరేకంగా మీరు కూడా నిరసన గళం విప్పాలి. 1998 డిఎస్సి మినిమం టైమ్ స్కేల్ ఉపాధ్యాయులకు క్రమబద్ధీకరణ చేయాలని, ఆ దిశగా కూటమి సర్కార్ అడుగులు వేయాలని 1998 టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బి కామేష్, బైరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం గత 20 సంవత్సరాల నుంచి తమ సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 1998 డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగాలు క్రమబద్ధీకరణతో పాటు పదవి విరమణ తర్వాత కనీస పెన్షన్ సదుపాయం కల్పించాలని వారు కోరారు. రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగానే తమకు తగు ప్రయోజనాలు కల్పించి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. 62 సంవత్సరాల సర్వీస్ పొడిగింపుతో పాటు 12 నెలల జీతం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం జీవో జారీ చేయాలన్నారు. 4072 మంది అభ్యర్థులు మినిమం టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించినప్పటికీ 25 సంవత్సరాలు నష్టపోయామని, ప్రభుత్వం సర్వీస్ను క్రమబద్ధీకరణ చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే మద్యం ఏరులై పారుతుంది. మన రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేసే విధంగా మన కూటమి ప్రభుత్వం ముందుకెడుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, మరి అన్నమయ్య జిల్లాలో అక్రమ మద్యం మనం చూస్తున్నాం. అక్కడ ఈ మధ్య పేపర్లో చూసాం. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మద్యం తయారవుతుందని అక్కడ కూడా పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి భవానీపురం, విద్యాధరపురంలో కూడా శ్రీనివాస్ వైన్స్లో కూడా అమ్ముతున్నారని చెప్పేసి అక్కడ కూడా తెలియటం జరిగింది. మరి దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు చూస్తే ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మద్యాన్ని మరి అంచెలంచెలుగా పెంచే దిశగా మీరు వెడుతున్నారు. ముఖ్యంగా మేము మహిళలుగా మేము అడుగుతున్నాం, మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ఇటు చంద్రబాబు నాయుడు కానీ మరి అలా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఇదొక్కటే కాదు, మన విజయవాడ నగరంలో చూస్తున్నాం గంజాయి ఏర్లై పారుతుంది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేము మద్యపానాన్ని నియంత్రిస్తాం, మహిళలకి కుటుంబ పెద్దగా ఉన్న మగదిక్కిని దూరం కాకుండా చేస్తామని చెప్పి ఇవాళ ఎన్నికల్లో ఓట్లు ఇచ్చుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒడ్డు దాటేంత వరకు ఓడు మల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడు మల్లన్న అనే చందంతో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవాళ కల్తీ మద్యానికి బానిసై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనకు విజయవాడ అతి దగ్గరలో ఉన్న చెరువు సెంటర్ దగ్గర ఉన్న శ్రీనివాస వైన్స్లో ఈ కల్తీ మద్యం అమ్మి కొంతమంది చనిపోయిన యువకులు కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఎక్స్చేంజ్ శాఖ ఏమవుతుంది? ఎక్స్చేంజ్ శాఖ నిద్రపోతుందని చెప్పి ఇవాళ మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వైన్ షాపుకి కూడా ఒక సమయ పాలన అనేది ఉండేది. ఇవాళ ఆ సమయ పాలన అనేది లేదు. అర్ధరాత్రి ఎవరైనా సరే వచ్చి తలుపు కొడితే 50 రూపాయలు అదనంగా ఇస్తే క్వార్టర్కి ఇవాళ బాటిల్ అందే పరిస్థితుల్లో ఇవాళ మన విజయవాడ నగరం నడుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారతీయ సంస్కృతి సాంప్రదాయం, ధర్మం మహిళలకు ఇచ్చే స్థానం అత్యుత్తమైనదని ప్రశంసించిన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. జగన్మాత దుర్గమ్మ సేవ చేసుకునే భాగ్యం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.